ఇప్పుడు మన దేశంలోని చాలా సిటీస్లో హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ క్లోజ్ అవుతున్నాయి. హైదరాబాద్ కారిడార్ హాస్టల్స్లో ఉండే వాళ్ళకి గ్యాస్ షార్టేజ్ వల్ల టీలు కాఫీలు కట్ అంటున్నారు. బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టట్లేదు కొన్ని హాస్టల్స్లో. ఇలానే అవుతే హాస్టల్స్లో ఉండే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. రెస్టారెంట్స్ హోటల్స్ రన్ చేసే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. బయట తినే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. కమర్షియల్ గ్యాస్తో పాటు మన సెంట్రల్ గవర్నమెంట్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ బుకింగ్ టైమింగ్ని 25 డేస్కి పెంచేసింది. అంటే మీరు ఒక గ్యాస్ సిలిండర్ని బుక్ చేసిన తర్వాత మళ్ళీ రెండో గ్యాస్ సిలిండర్ని బుక్ చేయాలనంటే 25 డేస్ ఆగాలి. దీనితో రిలయన్స్ కంపెనీ గ్యాస్ ప్రొడక్షన్ని పెంచుతున్నామని అనౌన్స్ చేసింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిదనంటే, మన ఇండియాలో ఈ గ్యాస్ షార్టేజ్ రావడానికి కారణం ఏంటిది? మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర గ్యాస్ రిజర్వ్స్ ఏమన్నా ఉన్నాయా? అవి ఉంటే ఎన్ని రోజులకు సరిపోతాయి? ఈ గ్యాస్ షార్టేజ్ ఇలానే కంటిన్యూ అయితే ఇంట్లో వాడుకునే కుకింగ్ గ్యాస్కి కూడా చాలా ఇబ్బంది అవుతుంది, చాలా కష్టం అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేయడానికి మన సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ని తీసుకొనబోతుంది రండి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూడండి, తర్వాతనే కామెంట్ చేయండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. ప్రజెంట్ ఇండియాలో వచ్చిన ఈ గ్యాస్ షార్టేజ్కి కారణం ఇరాన్కి ఇజ్రాయెల్కి చాలా రోజుల నుంచి వార్ జరుగుతుందన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఈ వార్లో భాగంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఇరాన్ బ్లాక్ చేసింది. ఎవరైనా ఇరాన్ని ఎదిరించి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్తే వాళ్ళ మీద అటాక్ చేసి బ్లాస్ట్ చేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. సో అక్కడి నుంచి ఏషియన్ కంట్రీస్కి రావాల్సిన గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అన్నీ ఆగిపోయాయి. దీనివల్ల మన ఇండియా మీద కూడా చాలా ఎఫెక్ట్ పడింది. బికాజ్ మన ఇండియా ఎవ్రీ ఇయర్ 31.3 మిలియన్ టన్స్ ఆఫ్ గ్యాస్ని యూస్ చేస్తుంది. ఇందులో 38% గ్యాస్ మన ఇండియా సొంతంగా ప్రొడ్యూస్ చేస్తుంది. మిగిలిన 62% ఎల్పిజి గ్యాస్ని వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే గ్యాస్లో ఆల్మోస్ట్ ఆల్ 90% గ్యాస్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచే వస్తుంది. ఇప్పుడు ఇరాన్ దీన్ని బ్లాక్ చేయడం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చే గ్యాస్ అంతా రావట్లేదు. ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. విదేశీ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయ్యే ఏ దేశమైనా కానీ ఎమర్జెన్సీ క్రైసిస్లో ఇబ్బంది అవ్వద్దని చెప్పేసి బఫర్ స్టాక్ని మెయింటైన్ చేస్తుంది. అంటే ఆయిల్ని గ్యాస్ని స్టాక్గా మెయింటైన్ చేస్తుంది. కానీ మన దేశం గ్యాస్ కన్నా ఎక్కువగా ఆయిల్ స్టాక్స్నే మెయింటైన్ చేస్తుంది. మన ఇండియాలో ఆయిల్ స్టాక్స్ 74 డేస్కి సరిపడాంత మెయింటైన్ చేస్తే గ్యాస్ స్టాక్ మాత్రం 25 డేస్కి సరిపడాంతనే మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఏమన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఆయిల్ ఇంపోర్ట్స్ ఆగిపోతే అప్పుడు మన దేశం ఏ ఇబ్బంది లేకుండా 74 డేస్ రన్ అవుతుంది. అదే గ్యాస్ ఇంపోర్ట్స్ ఆగిపోతే మ్యాక్సిమం 24 డేస్ రన్ అవుతుంది. ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి 1955లో ఇండియన్ గవర్నమెంట్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ని తీసుకొచ్చింది. ఇది ఏం చెప్తుందనంటే, ఏదైనా ఒక వస్తువు సప్లైలో షార్టేజ్ వచ్చి దాని కాస్ట్ పెరిగితే అప్పుడు గవర్నమెంట్ ఈ యాక్ట్ని తీసుకొని వస్తుంది. అప్పుడు ఆ వస్తువు యొక్క సప్లైని రెగ్యులేట్ చేసి సామాన్య ప్రజలకు ఆ వస్తువు అందుబాటులో ఉండేలాగా చూస్తుంది. దీనిని ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ అని అంటారు. ప్రజెంట్ వార్ వల్ల ఇరాన్ మన దేశానికి రావాల్సిన గ్యాస్ ఆపేయడం వల్ల మన కంట్రీలో కుకింగ్ గ్యాస్ షార్టేజ్ వచ్చింది. అందుకే గవర్నమెంట్ ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసి కుకింగ్ గ్యాస్ యొక్క సప్లైని రెగ్యులేట్ చేస్తుంది. ఇందులో భాగంగా రెస్టారెంట్స్ హోటల్స్ కంటే ఎక్కువగా సామాన్య ప్రజల అవసరాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి గ్యాస్ని సప్లై చేస్తుంది. కమర్షియల్ గ్యాస్ మీద లిమిట్స్ పెట్టింది. డొమెస్టిక్ గ్యాస్కి కమర్షియల్ గ్యాస్కి మధ్యలో ఉండే తేడా ఏంటిదనంటే, డొమెస్టిక్ గ్యాస్ అనంటే మన ఇంట్లో వాడుకునే గ్యాస్. ఇది రెడ్ కలర్లో ఉంటుంది, 14 kgs ఉంటుంది. దీని మీద గవర్నమెంట్ సబ్సిడీలు కూడా ఇస్తుంది. కానీ కమర్షియల్ గ్యాస్ అలా కాదు. వీటిని రెస్టారెంట్స్లో, హోటల్స్లో, ఇండస్ట్రియల్ కిచెన్స్లో యూస్ చేస్తారు. ఈ సిలిండర్స్ 19 kgs వెయిట్ ఉంటుంది, బ్లూ కలర్లో ఉంటుంది. కమర్షియల్ సిలిండర్స్ మీద గవర్నమెంట్ సబ్సిడీస్ కూడా ఇవ్వదు. ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటిదనంటే, ఇలాంటి గ్యాస్ షార్టేజ్ వచ్చినప్పుడు డొమెస్టిక్ గ్యాసెస్కి పెద్దగా ప్రాబ్లం ఉండదు. కానీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ మీద గవర్నమెంట్ ఎక్కువ లిమిటేషన్స్ పెడుతుంది. అందుకే ఇప్పుడు చాలా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ గ్యాస్ సిలిండర్స్ లేక క్లోజ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ముంబై, హైదరాబాద్, బెంగళూరు లాంటి మెట్రో సిటీస్లో వందల కొద్ది హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ క్లోజ్ అవుతున్నాయి. హాస్టల్స్లో, పీజీస్లో రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. టీ లేదు, కాఫీ లేదు, టిఫిన్స్ లేవని చెప్పేసి. ఇలానే ఇంకా కొన్ని రోజులు కంటిన్యూ అయితే ఆల్మోస్ట్ ఆల్ మన దేశంలో 50 to 60% రెస్టారెంట్స్ క్లోజ్ అవుతాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ కమర్షియల్ గ్యాస్ల మీదనే కాదు, డొమెస్టిక్ గ్యాస్ల మీద కూడా లిమిట్ పెట్టింది. ఒక సిలిండర్ బుక్ చేశాక ఇంకొక సిలిండర్ బుక్ చేయాలనంటే 25 డేస్ ఆగాలి. ఈ రూల్ని ఎందుకు పెట్టిందనంటే, కొంతమంది రెస్టారెంట్ ఓనర్స్ సామాన్య ప్రజల దగ్గర ఎక్కువ మనీ ఇచ్చి వాళ్ళ సిలిండర్స్ని బ్లాక్లో కొంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉన్న స్టాకే చాలా తక్కువ. ఇలాంటి టైంలో బ్లాక్ మార్కెట్ పెరిగితే చాలా కష్టం అవుతుంది.
దానివల్ల నిజంగానే సామాన్య ప్రజలకు అవసరం ఉన్న వాళ్ళకు గ్యాస్ ఉండకుండా పోతుంది. అందుకే గ్యాస్ బుకింగ్ని 25 డేస్కి పెంచారు. ఇలా చేస్తే వెంటనే గ్యాస్ మళ్ళీ రాదు, అలానే పొదుపుగా వాడుకుంటారు, ఇంకా బ్లాక్లో కూడా అమ్ముకోరని చెప్పేసి ఇలా చేసింది. ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్లో భాగంగా మన గవర్నమెంట్ మన కంట్రీలో ఆయిల్ రిఫైనరీ చేసే ఎల్పిజి గ్యాస్ యొక్క ప్రొడక్షన్ని ఇమీడియట్గా ఇంక్రీజ్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది. ఇలా గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చిన కంపెనీస్లలో రిలయన్స్ కూడా ఒకటి. గుజరాత్ జామ్నగర్లోని రిలయన్స్ కంపెనీకి ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఉంది. ఇలా క్రైసిస్ ఉండటంతో రిలయన్స్ కంపెనీ ఎల్పిజి ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రిలయన్స్ కంపెనీలో ఉన్న KG-D6 బేసిన్ అంటే కృష్ణా గోదావరి ధీరుభాయ్ 6 అనే బేసిన్ నుంచి న్యాచురల్ గ్యాస్ని తీసి ప్రయారిటీ సెక్టార్స్కి డైవర్ట్ చేసి ఇమీడియట్గా అవసరం ఉన్న ప్లేస్కి పంపిస్తున్నారు. రిలయన్స్ కంపెనీతో పాటు మన ఇండియాలో ఉన్న మేజర్ ఆయిల్ గ్యాస్ కంపెనీస్ అన్నీ కూడా మన గవర్నమెంట్ ఇచ్చే డైరెక్షన్స్ని ఫాలో అవుతూ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఆ గ్యాస్ని మొత్తం కమర్షియల్ పర్పస్కి కాకుండా ప్రయారిటీ సెక్టార్కి అలొకేట్ చేస్తున్నాయి. సింపుల్గా చెప్పాలనంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫోకస్ కంప్లీట్గా హౌస్ హోల్డ్ రిక్వైర్మెంట్ మీదనే ఉంది. ఇంట్లో వాడుకునే గ్యాస్ సిలిండర్స్కే ఎక్కువ గ్యాస్ని అలొకేట్ చేస్తుంది. కానీ కమర్షియల్ గ్యాస్ ఆపేయడం వల్ల చాలా స్టేట్స్లో ఉన్న రెస్టారెంట్, హోటల్స్ ఓనర్స్ అందరూ వచ్చి 48 అవర్స్లో మా బిజినెసెస్ అన్నీ షట్ డౌన్ అవుతున్నాయి, మాకు కూడా ఏమన్నా ఉంటే చూడండి అని సెంట్రల్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్లో ఉన్న రూల్ ప్రకారము ఇలాంటి టైంలో ప్రజల అవసరాలకి గవర్నమెంట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. రీసెంట్గా ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ యొక్క ప్రైస్ ఆల్మోస్ట్ ఆల్ 60 రూపీస్ గవర్నమెంట్ పెంచింది. ఏ సిటీస్లో ఎంతెంత ప్రైస్ ఉందో చూడొచ్చు. హైదరాబాద్లో ఒక డొమెస్టిక్ సిలిండర్ ప్రైస్ 965 రూపాయలు ఉంది. ఇలా గ్యాస్ రేట్ ఇంక్రీజ్ అవ్వడానికి ముఖ్య కారణము గ్యాస్ ఇంపోర్ట్ అయ్యే రూట్ బ్లాక్ అవ్వడము. వేరే రూట్ నుంచి, ఆల్టర్నేటివ్ రూట్ నుంచి గ్యాస్ని తీసుకొని రావడానికి షిప్పింగ్ కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళ ప్రైజెస్ని భారీగా పెంచేశారు. దీని ఇంపాక్ట్ మన దేశం మీద కూడా పడడంతో మన గవర్నమెంట్ ఎల్పిజి సిలిండర్ గ్యాస్ ప్రైస్ని పెంచేసింది. అయితే ఈ ప్రైస్ పెరగడం అనేది కేవలం గ్యాస్ మీదనే కాదు, క్రూడ్ ఆయిల్ మీద కూడా. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతున్నాయి. ఎప్పుడు 1 బ్యారల్ క్రూడ్ ఆయిల్ ధర దాదాపు $91 నుంచి $95-96 మధ్యలో ఉంటే రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ 1 బ్యారల్ క్రూడ్ ఆయిల్ ధర $110 దాటిపోయింది. దానితో ప్రపంచానికి క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ అంటే ఏంటిదో అర్థమైపోయింది. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్యలో ఈ వార్ ఇలానే కంటిన్యూ అయిందనుకో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలే కాదు మన నిత్యావసరాల ధరలు కూడా పెరిగిపోతాయి. గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చే గూడ్స్, వస్తువుల ధరలు కూడా పెరిగిపోతాయి. ప్రజెంట్ ఇండియాలో వచ్చిన గ్యాస్ క్రైసిస్ వల్ల మేజర్ హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ క్లోజ్ అవుతున్నాయి. ఇవి క్లోజ్ అవ్వడం వల్ల అందులో పనిచేసే వాళ్ళ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది, వాళ్ళకి వర్క్ ఉండదు. అలానే స్విగ్గీ, జొమాటో లాంటి బిజినెసెస్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. బికాస్ ఆఫ్లైన్లో హోటల్స్ వర్క్ చేస్తేనే కదా ఆన్లైన్లో స్విగ్గీ, జొమాటో రన్ అవుతాయి. సో అలా ఆఫ్లైన్ బిజినెస్ ఎఫెక్ట్ అవుతే ఆన్లైన్ బిజినెస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ప్రజెంట్ వచ్చిన గ్యాస్ క్రైసిస్కి ఆల్టర్నేటివ్స్ ఏం లేవా అని అంటే 2-3 ఉన్నాయి. 1 ఇండక్షన్ స్టవ్, 2 ఫైర్వుడ్, 3 కోల్డ్ స్టవ్. పల్లెటూర్లలో ఉండేవాళ్ళు గ్యాస్ స్టవ్ లేకపోయినా కట్టెల పొయ్యి మీద వండుకొని తింటారు. కానీ సిటీలో ఉండే వాళ్ళకి అలా కాదు కదా. సిటీలో ఉండే వాళ్ళకి ఇండక్షన్ స్టవ్, కరెంట్ స్టవ్ అంటే కాస్త సెట్ అవుతుంది. కట్టెల పొయ్యి అంటే సిటీలో అయ్యే పని కాదు. రీసెంట్గా టర్బో స్టవ్స్ అని వచ్చాయి. ఇవి 1-2 కట్టెలతోటే చాలాసేపు మండుతున్నాయి. ఇవి విలేజెస్లో ఉండే వాళ్ళకి, చిన్న చిన్న టౌన్స్లో ఉండే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సిటీస్లో ఉండే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకా కొన్ని కంట్రీస్లో ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గించాలని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు. పిల్లలకు కొన్ని కంట్రీస్లో ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల బైక్స్, కార్స్, బస్సెస్ ఎక్కువగా యూజ్ చేయరు. ఇలా చేయకపోవడం వల్ల ఫ్యూయల్ చాలా సేవ్ అవుతుంది. ఆ సేవ్ అయిన ఫ్యూయల్ని ఎక్కడ చాలా అవసరం ఉందో అక్కడ వాడుకుంటారు. ఈ వార్ వల్ల ఎవరికి ఎంత ఉపయోగం ఉందో తెలియదు, కానీ చాలా దేశాలు నష్టపోతున్నాయి, చాలామంది చనిపోతున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ వార్ తొందరగా ఆగిపోవాలని చెప్పేసి మనం అందరం ప్రార్థిద్దాం. మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇతరులకు షేర్ చేయండి. నమస్తే.